మన గోదమ్మ అనుగ్రహించిన నాచ్యార్ తిరుముజి అందమైన మాట, గొప్ప మాట, మనకు రక్షకమాన మాట, పరమాత్మ దగ్గరకు చేర్చే మాట. ఇంతకీ ఏంటండి ఆ మాట? నాచ్యార్ తిరుముజిలో అంటే మొదటి 10 పాసురాలు. మనకి తెలుగు అంటే పద్యాలు అంటారు, పోయమ్స్ అంటారు, ద్రావిడము తమిళ్ కాబట్టి పాసురాలు అంటారన్నమాట. ఈ మొదటి 10 పాసురాలలో మన్మద పార్వతీ పరమేశ్వరులని ఎలా అయితే కలిపేవో అలా నన్ను గోవిందుడితో చేర్చవా అని మొదటి 10 పాసురాలలో ప్రార్థించారు. రెండవ 10 పాసురాలలో కృష్ణయ్య కోసంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు గోదమ్మ బ్రాహ్మణుల పుత్రిక అయ్యుండి ఒక గొల్ల వనితగా అనుకరించారు. గోదమ్మ ఒక గోపికగా అన్నమాట. కనుక మన గోదా గోపిక ఒక 10 పాసురాలలో కృష్ణయ్య రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ సంగతి కృష్ణయ్యకు తెలియకూడదు. కృష్ణయ్య కోసమే ఎదురు చూడాలి, అది కృష్ణయ్యకు తెలియకూడదు. అందుకుగా కృష్ణ రాకకై ఎదురు చూస్తూ మనము చిన్నప్పుడు సముద్రపు ఒడ్డుకు వెళ్ళినప్పుడు సముద్రం మట్టితో ఆడుకునే వాళ్ళం చూశారు. బొమ్మలు కట్టేవాళ్లము, లేకపోతే ఇళ్ళు, గోపురాలు, గుళ్ళు కట్టేవాళ్లము ఇసుకతో, సముద్రపు ఇసుకతో. అలాగే మన గోదా గోపిక కూడా యమున ఒడ్డున ఉండే ఇసుకతో బొమ్మరిల్లు కడుతున్నారు. కడుతుంటే ఎటుగానో వచ్చాడు మన కొండ పిల్లాడు, మన కృష్ణయ్య. వచ్చి బొమ్మలన్నిటినీ చెల్లా చెదురు చేశాడు. ఎందుకండి, నేనొచ్చినా నా వంక చూడకుండా మీకోసంగా నేనొస్తే నన్ను పట్టించుకోకుండా బొమ్మరిల్లు కట్టుకుంటున్నారే అని. కానీ ఎవరి రాకకై ఎదురు చూస్తున్నారు గోపికలు? కృష్ణ రాకకై ఎదురు చూస్తున్నారు. అలా 2 10 పాసురాలలో అనుగ్రహించారు. ఇక మూడవ 10 పాసురాలలో మన గోదాదేవి గోపికా వస్త్రాపహరణం అన్నమాట. మన గోపికలంతా కూడా భజన చేస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ, కృష్ణ దామోదర అంటూ నామ సంకీర్తన చేస్తూ చక్కగా యమునాలో జలక్రీడలు ఆడుతూ ఉంటే వచ్చాడు మన నల్లనయ్య. వచ్చి వస్త్రాలన్నిటినీ అపహరించాడు. గోపికలు ప్రార్థిస్తున్నారు, కన్నా మా వస్త్రాలు మాకు ఇచ్చేవా, పూర్తి సరెండర్ అవ్వండి, మీ వస్త్రాలు మీకు ఇచ్చేస్తా అన్నాడు మన కృష్ణయ్య. అద్భుతంగా గోపిక వస్త్రాపహరణ. ఆ వస్త్రాలన్నీ ఇచ్చేసాడు అనుకోండి కృష్ణయ్య. ఆ లీలంటే గోపికలకు కూడా చాలా ఇష్టం అన్నమాట. అలా మూడవ 10 పాసురాల సారాంశం.